ఆ దేవుడు దయవల్ల మీ అందరి దయవల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. బైక్ రైడింగ్ చూసేయండి. స్టార్టింగ్ 43,993 పక్కన 3 నెహ్రూ ఓఆర్ఆర్ అండ్ అందశ్రీ గారి కొరకు ఏర్పాటు చేసిన స్థలం ఇది. అండ్ ఇక్కడ నుంచి మనము టర్న్ తీసుకుంటున్నాము. రీసెంట్ గానే అంటే జూలై ఎండింగ్ లోనే ఈ నేషనల్ హైవే 163 పైన గట్కేసర్ దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ గురించి అప్డేట్ ఇచ్చిన. ఈ ఆగస్టులో ఇది 3వ తారీఖే, ఈ రోజే వద్దులే తర్వాత ఇద్దాం అన్నట్టుగా ఆగుతున్నాయి. ఎందుకంటే ప్రోగ్రెస్ అనేది ఏదైనా ఉండాలని. కాకపోతే ఈ వీడియోలో మీకు కనిపిస్తుంటుంది, చూస్తుండండి. ఇక పైన రోడ్ వేయడం కొరకు ఏర్పాటు చేస్తారు, కంకర అదంతా వేస్తున్నారు. రోడ్ వేసే ఎక్విప్మెంట్ కూడా ఉన్నది. ఇది నేషనల్ హైవే 163 గట్కేసర్ దగ్గర మనం ఉన్నాము. అండ్ చాలా చోట్లగా నేషనల్ హైవే 163 అనేది డెవలప్ చేస్తున్నారు. ఇదిగోండి కొత్తగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్, అది అందశ్రీ గారికి ఏర్పాటు చేసిన స్థలము. అండ్ ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అర్థమైతే కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకోవడం, ఇట్లా సర్వీస్ రోడ్లో రావడం, ఇట్లా అంతా గజిబిజిగా ఉంటూనే ఉంటుంది. ఇక రోడ్డు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. వర్షం పడితే భయంకరంగా ఉంటుంది. అలా పిల్లర్స్ అయితే అయిపోయినాయి. దానికి సంబంధించి డీటెయిల్ వీడియో జూలై మంత్ అప్డేట్లు ఉంది. ఆగస్టులో కూడా నేను వీడియో తీస్తా. ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే మనం గట్కేసర్ లోపలికి వెళ్ళిపోతాము. కానీ ఇప్పుడు మనం అలా వెళ్ళట్లేదు, ఇటు యమ్నంపేట్ వైపు వెళ్తున్నాం. యమ్నంపేట్, రాంపల్లి, నాగారం అండ్ సో ఆన్. అట్లా గట్కేసర్ టు సికింద్రాబాద్ రూట్ బస్సు అక్కడ ఆగుతారని వాళ్ళు రాసిరు అనమాట. మీ అందరికి తెలిసిందే, నాగారం, రాంపల్లి చౌరస్తా అక్కడ నుండి గట్కేసర్ దాకా రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ వీడియోలో మనం గట్కేసర్ టు రాంపల్లి దాకా అయితే చూపించే ప్రయత్నం చేద్దాము అని అనుకుంటున్నా. అండ్ రీసెంట్ గానే మన ఛానల్లో కొంతమంది అడిగినారు, అన్న రాంపల్లి అప్డేట్స్ కూడా ఇవ్వండి అని. బ్రో అడిగిన మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకే ఈ వీడియో. హైదరాబాద్లో నలుమూలలు వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నా. రిపిటేటివ్ ఆఫ్ కంటెంట్ పెట్టి మీకు బోర్ కొట్టి అలా అనుకోవట్లేదు. చాలా యూనిక్గా, చాలా కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఆగస్ట్లో చాలా కొత్త ప్లేసెస్కి నేను వెళ్తా. ఆల్రెడీ ఆగస్టు 1 తారీఖు మీరాలం ట్యాంక్ వెళ్ళినా వచ్చినా మీకు వీడియో అక్కడ జూ పార్క్ ఫ్లైఓవర్కి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చిన. అండ్ ఉప్పల్ నల్ల చెరువు నిండిందా లేదా, అసలు ఉప్పల్ బస్ స్టాండ్ సిచ్యువేషన్ ఏంటి, స్కై వాక్ దగ్గర పక్కనే వస్తున్న పిల్లర్ పరిస్థితి ఏంటిది, స్కై వాక్ ని కూల్ చేస్తారా లేదా అని ఇలాంటి అప్డేట్స్ కూడా ఆల్రెడీ ఈ 2-3 డేస్లోనే ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా చూసినారు. ఇంకా చూడకపోతే ఒకవేళ ఉప్పల్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఇదే ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ 10:35 ఆగస్టు 3వ తారీఖు. అండ్ హ్యాపీ ఆగస్టు ఆల్. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లోనే ఉన్నాం. ఐ హోప్ గత 7 monthsలో మీ లైఫ్లో జరగని మిరాకిల్స్ ఈ 8 monthలో ప్లేస్ అవుతాయని, రైట్ టైంలో గాడ్ మీ లైఫ్లో వండర్స్ క్రియేట్ చేస్తాడని నేను నమ్ముతున్నా. చలో, యమ్నంపేట్ తోటి మీకున్న మెమరీస్ ఏమిటి, అండ్ ఈ గట్కేసర్ నుంచి యమ్నంపేట్, రాంపల్లి, నాగారం వెళ్ళే దారిలో మీకున్న మెమరీస్ ఏంటియో వీలైతే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. యమ్నంపేట్ అనేసరికి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుకొస్తుంది. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఎన్నో మెమరీస్ ఉంటాయి. అండ్ యమ్నంపేట్ ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ వెళ్తుంది. మౌడాలి 16 కిలోమీటర్లు, ఈసీఎల్ 13 కిలోమీటర్లు, కీసర 16 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జి పైన రోడ్ చాలా అధ్వానంగా ఉండేది, చాలా భయంకరంగా ఉండేది. తర్వాత ప్రజల కోరిక మేరకు కొత్త రోడ్ అయితే వేయడం జరిగింది. ఆ కొత్త రోడ్డు ఈ వర్షాకాలం దాటిన తర్వాత తెలుస్తుంది ఈ రోడ్డు ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి ఇక్కడ నుంచి అంతా కూడా కొత్తగా వేసిన రోడే. కొత్తగా అంటే కొన్ని మంత్స్ అయింది అనుకోండి, ఏదో నిన్న మొన్న వేసింది కాదు. హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే రోడ్డు వెడల్పులు జరుగుతున్నాయి, మీకేమన్నా అడ్రస్ తెలిస్తే కొంచెం డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అండ్ అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్ రిలీజ్ చేస్తా. నాకు తెలుసు కొంతమంది రిక్వెస్ట్ చేసిన ప్లేసెస్ నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు. దానికి గల రీజన్స్ ఎవ్రీ టైం నేను చెప్పుకుంటే వచ్చిన. బట్ డెఫినెట్లీ వన్ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం అక్కడికి వచ్చి వీడియో షూట్ చేస్తా, మీ కోరిక నెరవేరుస్తా. జూలై 24వ తారీఖు గ్రాండ్ ఓపెనింగ్ అంట, కిసాన్ ఫ్యాషన్ మాల్. ఓకే, ఓపెనింగ్ అయిపోయింది ఈసీఎల్ ఎక్స్పోర్ట్స్ దగ్గర. బాగుంది రోడ్ అయితే.
మళ్ళీ ఈడ కొంచెం డౌను, ఈ రోడ్ సరిగ్గా వేయనట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అంత గజిబిజి రోడే, అక్కడ దాకా రోడ్ వేసినట్టున్నారు. ఇది ఇంకా రోడ్ వేయాలి. పూర్తి స్థాయిలో అయితే రోడ్ వేయలేదు ఇంకా. ఇదిగోండి, ఇది గ్యాపులు ఉన్నాయి. యమ్నంపేట్ ఇలా బోర్డులో వస్తే మస్తు అనిపిస్తుంది నాకు. ఇదిగోండి, యమ్నంపేట్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకు రోడ్డు వెడల్పుకు సంబంధించిన ఆనవాళ్ళు కనబడతాయి. అండ్ ఎన్నో వీడియోలు చేసినాం ఈ ఏరియాలో మనము. ఇదిగోండి, ఇదే రోడ్డు వెడల్పు. ఎగ్జాక్ట్లీ ఈ చెట్టు దగ్గర నుండి మనకు కనబడుతుంది. మధ్యలో డివైడర్ ఇంకా కట్టలేదు. సేమ్ పెద్దగా ప్రోగ్రెస్ ఏం కనబడట్లేదు. ఈ రోడ్లు దాదాపు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి చాలా రోజులు కూడా అయిపోతుంది. బట్ డివైడర్ కట్టాల్సింది ఉంది మధ్యలో. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ డివైడర్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సూపర్. మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చినారు. రాంపల్లి. సో మీకున్న మెమోరీస్ ఏమైనా ఉంటే కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. రోడ్డు మాత్రం జబర్దస్త్ ఉంది. గాలి విపరీతంగా ఇట్లా వస్తుంది. ఐఫోన్ 16లో ఒక సెట్టింగ్స్ ఉంటాయి. మనం ఆడియోని మనకు సినిమాటిక్ కావాలా, స్టూడియోలో మాట్లాడుతున్నట్టు కావాలా, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనము నార్మల్గా రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్లో స్టూడియో అని పెడతా. అందుకే చాలా క్లియర్గా వస్తుంది. చాలా మంది అడిగినారు, అన్న ఏం మైక్ వాడతారని. మైక్ ఏం లేదు, ఐఫోన్ 16లోనే వీడియో షూట్ చేసేది అంతా అందులోనే. రోడ్ అయితే బాగుంది, బట్ అక్కడక్కడ చిన్న చిన్న కాదు, మంచిగా పెద్ద పెద్ద గుంతలే ఉన్నాయి. ఇదిగోండి, ఈ కొత్త రోడ్లే అయినా ఈ గుంతలు ఎందుకు ఉన్నాయో ఏమో. ఇంకా వర్షాకాలం వర్షాలే రాలేవు. ఇదిగోండి, డివైడర్ వర్క్ అనేది జరుగుతుంది ప్రతి చోట. మధ్యలో మట్టి అదంతా వేస్తున్నారు, మొక్కలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ డివైడర్ కట్టినారు, విరిగిపోయింది కూడా. చాలా చోట్లలోనే యూటర్న్లకి ఇచ్చినారు స్పేసు. మరి ఇన్ని చోట్ల ఇస్తే మంచిది కాదు. ఏడనో కొంచెం దూరమే ఇవ్వాలి. ఎందుకంటే రోడ్డు పెద్దగా అయిపోయింది కాబట్టి చాలా మంది స్పీడ్గా వస్తుంటారు. రోడ్ చూడండి ఎంత విశాలంగా కనబడుతుంది. నయారా పెట్రోల్ బంక్, డీజిల్ 103. ఈ డివైడర్ లోపల ఇదిగోండి, మళ్ళీ ఇవ్వకుండా పెద్ద డివైడర్ లోపల ఇంకా పూర్తి స్థాయిలో మట్టి వేయాలి. అండ్ దాని తర్వాత అక్కడ మొక్కలు ఏర్పాటు చేయాలి. వర్క్ అనేది ఇంకొంది. రోడ్డు మాత్రం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని గుంతలు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేస్తే రాంపల్లి వరకు రోడ్డు వర్క్ మనము ఈ వీడియోలో చూసినాము. అండ్ అటు నాగారం, రాంపల్లి చౌరస్తా దాకా అయితే వెళ్ళట్లేదు. ఇక్కడనే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక అటు సైడ్ కొంచెం డివైడర్ వర్క్ జరగాలి. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలా మనం గట్కేసర్ నుంచి రాంపల్లి దాకా రావడం జరిగింది. ఇంకా అనుకోండి, ఇక్కడ డివైడర్ వరకు ఇంకా కొంచెం జరగాల్సింది ఉంది. ఒక వన్ సైడ్ కట్టినారు, ఇంకొక సైడ్ కట్టాలి. అండ్ మన బైక్ రీడింగ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎండింగ్లో 43,998 పక్కన 2 ఉంది.
ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇదిగోండి, ఇది హెల్మెట్ కి ఇలా ఫోన్ స్టాండ్ పెట్టి, అండ్ ఈ ఫోన్ స్టాండ్ కొరకు ఇట్లా ఒక బెల్ట్ పెట్టి దీన్ని డిజైన్ చేసుకున్నా నేను. అండ్ చాలా మంది అడిగినారు ఎట్లా షూట్ చేస్తారు అన్న అని. ఇదిగోండి, హెల్మెట్ కి ఈ రకంగా సెటప్ చేసి ఐఫోన్ పెట్టి షూట్ చేస్తాను అనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్. అండ్ డే టు టైం ఆల్రెడీ చూపించిన కదా. అండ్ మళ్ళీ ఆగస్ట్ 3వ తారీఖు 10:46. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.